వెల్కమ్ టు రాజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదని నియంతృత్వ పాలన అని ఇంత అధ్వానంగా సభ ఎప్పుడూ జరగలేదని మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా అన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. శనివారం నాయుడు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ శాసనసభలో తమ పార్టీ గొంతు నొక్కారన్నారు. 0 అవర్ మొత్తం ఎత్తేశారని, ప్రశ్నోత్తరాలు లేకుండా చేశారని విమర్శించారు. ఇక సభలో చర్చలకు అవకాశం ఇవ్వడం లేదని, ప్రజా సమస్యలపై మాట్లాడదామంటే మైక్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిని ప్రశ్నిస్తే మార్షల్స్తో బయటకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను, బీఆర్ఎస్ను తిట్టేందుకే అసెంబ్లీని వినియోగించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 7 నెలల్లో రేవంత్ రెడ్డి వికృత రూపం బయటపడిందన్నారు. కాంగ్రెస్ మిత్రపక్షమని చెబుతున్న మజ్లిస్ పార్టీ కూడా అధికార పార్టీ తీరును తప్పుబట్టిందన్నారు.